ఒకసారి అంబేద్కర్ పార్లమెంటు నుంచి బయటికి పోయాడు. బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగభాగం అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే. సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు. కానీ ఇద్దరు బీసీలు శూద్రులు. మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తానని ప్రతినబూనిండు అంబేద్కర్. ఆ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంటు ముందు దేవిలాల్ విపి సింగ్లని 2 నెలలు గజగజలాడిచ్చి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాంశీరాం కూడా చనిపోయాడు. నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఒక మాదిగ కులస్తున్న మిత్రులారా, బంధువులారా, నేను మాదిగ కులస్తుడిని, అట్టడుగు వాడిని, 6500 కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తుడిని. కానీ నా ప్రాణం, నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా లెగసీ, ఇగో నా అంబేద్కర్, ఇగో నా కాంశీరాం బీసీల కోసం యుద్ధం మొదలుపెట్టాడు. ఒకవైపు